వెల్కమ్ టు M1 న్యూస్. తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేసేందుకే కమిటీ ఏర్పాటు చేశారని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి విమర్శించారు. శుక్రవారం ముర్సు ప్రతాప్ నగర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటిని పరిశీలించకుండా కమిటీల పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల కేసుల వివరాలు కొన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమని, అన్ని రికార్డులను భద్రపరిచేందుకు మంత్రి కొండా సురేఖ చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమకారులను వినియోగించుకోవద్దని, ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజల్లో గుర్తింపు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో మేకల ఎల్లయ్య, గంధం రమ, గుడికందోజు అనిత, గోగికార్ కిషోర్, గడ్డం రమేష్, మాడిశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు మనం ఏంటంటే మనం నెల కింద చూస్తాం కాబట్టి ఏమైందని అడుగుతాం చేయడం వరకే మనం దాటేసుకుంటూ ఏమన్నాడు మంచి జరగాలి ఎలా చెప్తాం అయితే న్యాయం చేయాలి. అట్లా అయితే న్యాయం వంశీ బాగైంది గోలుగోళ్ళు ఇట్లనే అంటే కిషోర్ దగ్గర ఉన్న పేపర్ కటింగ్ ఏమన్నా తీసుకెట్టాలి అదే ఇది కూడా తీసుకెట్టాలి. కానీ తీసుకెళ్ళి మనం బయట ఫోటోలు కష్టం ఫోటోలు కష్టం అండ్ దీని ఫోటో నేర్చుకుంటాను కాబట్టి అయితే అందరికీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు చేయూతనిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిన్నటి సమావేశం నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు లేనిపోని ఆశలు చూపించి ప్రతి ఉద్యమకానికి 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తామని, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని పేర్కొనడం వల్లే అనేక మంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యమకారుల ఇంతవరకు ప్రస్తావించలేదు. ఎక్కడైతే ఉద్యమకారుల సంఘాలు గగ్గోలు పెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే కంటు తుడుపు చర్యగా కమిటీల పేరు వేసి ఇవాళ అందరి అభిప్రాయం తెలుసుకుని మేము ముందుకు పోతామని కూడా తెలియపరచడం జరుగుతుంది. కమిటీ యొక్క ఉద్దేశం మరి ఆనాడు ఏ ఉద్దేశంతో మీరు 250 గజాల స్థలం ఇస్తా అన్నారు, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. మరి అప్పుడే కదా ఆలోచన ఉండాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఏమంటాను, ప్రతి ఒక్క ఉద్యమకాన్ని గౌరవిస్తామంటాను, గుర్తింపు ఇస్తామంటాను. మీ యొక్క ఉద్దేశం మాకు అర్థమైంది. ఇప్పుడు ఇలా 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఎగ్గొట్టడానికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, గుర్తిస్తామంటారు. కేవలం పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఒక షారో కప్పి ఒక ప్రశంస పత్రం ఇచ్చి పంపాలనే ఆలోచనతో ఉన్నారని కూడా మేము భావిస్తున్నాం. ఇవాళ అనేకం తెలంగాణ రాష్ట్రం కోసం తమ కుటుంబ సభ్యులను మర్చిపోయి ఆర్థిక వనరులు కొల్లగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుల భవిష్యత్తు నేడు చిన్న భిన్నమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు లేనిపోని ఆశలు పెట్టిళ్ళు, నిజంగా మా జీవనం కొనసాగుతుందని కూడా మేము చాలామంది ఆశపడ్డ వాళ్ళం ఉన్నాం. మరి 250 గజాలు ఇవ్వకుండా, 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా మేము కవులతోటి, రచయిలతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి మంతనాలు జరిపి ఏం మంతనాలు జరుగుతుందా? ఇవాళ ఉద్యమకారులు అంటే జైల్లో పడ్డాడు ఉద్యమకారుడు అవుతాడు. ఇవాళ ఉద్యమం అక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నా లేదా చూసుకో, సెంట్రల్ జైలు జీవనం గడిపిన వాళ్ళు చూసుకో, బైండ్ ఓవర్ అయిన తీసుకో, పేపర్ కటింగ్ చూసుకో, ఇవన్నీ చూసుకొని నువ్వు ముందు పోవాలి. కానీ నేను వాళ్ళతో మీటింగ్ పెడతా, వీళ్ళతో వాళ్ళ అభిప్రాయం తీసుకుంటా అంటే మేము చెప్పిన అభిప్రాయం తీసుకుంటే నువ్వు సబ్లిక్ చేస్తావా? మేము చెప్పిన మా అభిప్రాయం చెప్పుకొని తీసుకుంటావా? ప్రభుత్వ విధానం ఏందున్నాలో ప్రభుత్వ విధానం మెయినాలే. నువ్వు అభిప్రాయం చేయగలిగినప్పుడు నువ్వు మేనిఫెస్టో పెట్టముందే ఇవాళ అన్ని ఆలోచించి అన్నీ చేసినాక నువ్వు మేనిఫెస్టో పెట్టాలి. ఏ మేనిఫెస్టో పెట్టి ఇవాళనే వాళ్ళతోటి ఆలోచించాలి, వీళ్ళతోటి ఆలోచించాలంటే అది ఎంతవరకు సమంజసం అండి?
అది కాదు కదా. ఇవాళ మా అటువంటి వాళ్ళు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాను. ఇది ఇవాళ మొన్న మేము జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాళ మా మనోభావం దెబ్బతీసే విధంగా పోలీసులు వివరించినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ కొన్ని పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలు పోతే ఆ రికార్డు ఇవ్వడం లేదు, రికార్డు చూపించడం లేదు, అసలు మీ లేనేలేమని చెప్తాను. అసలు ఇవన్నీ చేసి ఆఖరికి అసలు ఉద్యమించిన ఉద్యమకారులను దెబ్బతీసడానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వమే జూన్ 2వ తారీఖు నాడు ఆహ్వానించి వారికి షాలుతోటి సత్కారం ఇచ్చి ప్రశంస పత్రం ఇస్తే చాలా సంతోషపడేవాళ్ళం. కానీ ప్రభుత్వం చేస్తలేదన్న సాకుతోటి కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ పబ్బం గడవడానికి ఓ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఉద్యమంలో లేని వారికి కూడా సన్మానించడం చాలా దారుణం. ఎందుకంటే అసలైన ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఉద్యోగం లేని ఉద్యోగం ఉన్న వయసులో లేని వాళ్ళకు కూడా శాలువాలు కప్పోయి రాజకీయ పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నారు. మరి అటువంటి విధానాన్ని విడనాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనివల్ల ఉద్యమకారుల మనోభావం దెబ్బతింటాని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకేమైనా అయి ఉంటే రాజకీయంగా ఎదగాలన్నప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని ఇవాళ ఏదో ఉద్యమకాల ఊపు ఉన్నది దాన్ని పట్టుకొని నీ రాజకీయ నాయకుడు అవుతానని అనుకోవడం చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలైన ఉద్యమాలు మీరు గౌరవించండి, అసలైన ఉద్యమకాలు సన్మానించండి. ఆ విధంగా ఉండాలి. కానీ నీ పలుకుబడి కావాలి, రాజకీయ ఇంత పెద్ద నాయకుల మీద నీ పేరు తీసుకోవాలని ఈ విధంగా చేయడం కూడా సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.